ఇక్కడ చూడండి, బీజేపీలోకి హరీష్ రావు అట. మళ్ళీ వచ్చింది న్యూస్, బీజేపీలోకి హరీష్ రావు వెళ్తారు అని. కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు ఆల్రెడీ మొన్నటి నుంచి చెప్తున్నారు. కోమటిరెడ్డి సంచలన కామెంట్లు అయితే చేస్తున్నారు. హరీష్ రావు ఉన్నాడు, ఖచ్చితంగా ఆయన బీజేపీలోకి వెళ్తారు అంటున్నారు. నిజంగా ఆయన వెళ్తాడా లేదా అనేది ఎవరికి తెలియదు. కోమటిరెడ్డి మాత్రం చాలా గట్టిగా చెప్తున్నాడు. ఒకవేళ బీఆర్ఎస్ఎల్పీ పదవి కనుక కేసీఆర్ వాళ్ళ కొడుకుకు కేటీఆర్కి ఇస్తే ఇమ్మీడియట్ గా హరీష్ రావు ఖచ్చితంగా అలా వర్గం ఎమ్మెల్యేలను తీసుకొని ఆయన బీజేపీలోకి వెళ్ళిపోతాడు. ఇంకా ఎవ్వరు ఉండరు, చివరికి మిగిలేది ఈ నలుగురే. అంటే మరి నలుగురు ఎవరంటే కేసీఆర్, కేటీఆర్, కవిత, బహుశా సంతోష్ రావు అంటారు. ఈ నలుగురే లాస్ట్ కు పార్టీలో మిగిలిస్తారు అని ఈయన ఉద్దేశం ఉన్నట్టుంది. కేసీఆర్ కు రేవంత్ని ఎదుర్కొనే శక్తి లేదు, అందుకే అసెంబ్లీకి రావడం లేదని కూడా చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ లో మిగిలేది ఆ నలుగురే. ఆల్రెడీ హరీష్ రావు బీజేపీతో సంప్రదింపులు చేస్తున్నారు అని చెప్తున్నారు. మరి నిజంగానే హరీష్ రావే దీనికి వివరణ ఇవ్వాలి. హరీష్ రావు మరి పార్టీ మారుతారా ఏంటి అనేది చూడాలి. మరి అంటే వాళ్ళ మామకు అంత పని చేసి, అంటే మామను వదిలేసి వెళ్ళే పరిస్థితి ఉందా హరీష్ రావు అనేది చూడాలి. ఆయన ఎప్పుడు చెప్తుంటాడు, ఆయన నా రాజకీయ గురువు, నేను మొత్తం ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం ఆయనే అని చెప్తుంటారు. కాకపోతే నిజానికి బీఆర్ఎస్ లో కూడా చాలా మంది అంటుంటారు హరీష్ రావుకు తగినంత ప్రాధాన్యం దక్కడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు దశలో ఆయనను మొత్తం పక్కకెట్టిరు, ఆయనను కనీసం పార్టీ ఆఫీస్ కూడా రానియకుండా చేసిరు. వాళ్ళ ఛానల్, అధికారిక ఛానల్లో ఆయన వార్తలు కూడా నిషేధించారు అన్న ప్రచారం కూడా జరిగింది. ఆ తర్వాత ఏమైందో కానీ కాస్త మళ్ళీ సెట్ అయింది, వాళ్ళందరూ కూడా అయ్యారు. తర్వాత కొన్ని రోజులు ఆయనకు నీటిపారుదల శాఖ మంత్రి పదవి ఇవ్వకుండా వేరే పదవి కూడా ఇచ్చిరు. ఆయన కాస్త సైడ్కే పెట్టిరు. ఆ తర్వాతనే వాళ్ళ కొడుకును వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిరు. అంటే ఆయన కొడుకును వర్కింగ్ ప్రెసిడెంట్ చేయడానికి, వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వడానికి ఒప్పుకోలేదు, అందుకే ఇలా చేశారన్న వార్తలు కూడా మనకైతే వచ్చినాయి. మరి చూడాలి. ఇక మాజీ మంత్రి హరీష్ రావు బీజేపీలో చేరబోతున్నారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి సంచలన కామెంట్లు చేశారు. ఎన్నికల తర్వాత బీజేపీలోకి, పార్లమెంట్ ఎలక్షన్లు అయినాక ఆయన బీజేపీలోకి వెళ్లే అవకాశం ఉంది అని ఆయన చెప్తున్నారు. ఇక బీజేపీతో ఆల్రెడీ సంప్రదింపులు కొనసాగుతున్నాయి అని ఆయన చెప్పారట. ఇక కేసీఆర్ సర్కార్కు ప్రభుత్వానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. కేసీఆర్ 10 ఏళ్లలో తెలంగాణను సర్వనాశనం చేశారు, కోట్లాది రూపాయల అప్పులు చేశారని మండిపడ్డారు. 100 ఏళ్లు వెనక్కి నెట్టి విధ్వంసం సృష్టించారని కూడా అన్నారు. ఇక ప్రతిపక్ష నాయకుడిగా కొడుకు అసెంబ్లీకి వస్తే అల్లుడు పార్టీ మారడం పక్కా అని అన్నారు. కేసీఆర్ కు రేవంత్ రెడ్డిని ఎదుర్కొనే శక్తి లేదు, అందుకే అసెంబ్లీకి రావడం లేదని కూడా అన్నారట. ఇక పార్టీలో నలుగురే మిగులుతారు, కేసీఆర్ కు వేరే మార్గం లేకే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాళ్ళు పట్టుకున్నారు, ఎల్ఆర్ఎస్ గైడ్ లైన్స్ ఇంకా పూర్తి కాలేదని కూడా చెప్పారట. మొత్తానికి అయితే కోమటిరెడ్డి చాలా హాట్ కామెంట్స్ అయితే చేశారు. నిజంగా బీఆర్ఎస్ఎల్పీ పదవి కనుక కేటీఆర్ కి ఇస్తే హరీష్ రావు ఉండడు, పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత మీరు ఖచ్చితంగా ఇస్తారు, వాళ్ళు వెళ్ళిపోతారు అని ఇదంతా గంటాపతంగా చెప్తున్నారు. చివరికి మీ పార్టీలో ఉండేది నలుగురే, మీకు ఎక్కడ దిక్కులేకనే లాస్ట్ కు బీఎస్పీతో పొత్తు పెట్టుకునేటువంటి పరిస్థితికి వచ్చారు మీరు అని కూడా ఆయన ఘాటు విమర్శలు అయితే చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది.